అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా 18వ రోజ్గార్ మేళా సందర్భంగా దేశంలోని 61,000 మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామకపు ఉత్తర్వులు ఇస్తున్న ఒక గొప్ప దినం ఈరోజు. నిన్నే వసంత పంచమి అయిపోయింది. ఇవాళ ఈ యువతలో కూడా ఇలా కొత్త జీవితం ప్రారంభించారు. కానీ ఇది 2022 నుంచి ప్రారంభించినటువంటి రోజ్గార్ మేళా ఈ రోజు వరకు 18వ రోజ్గార్ మేళాను పూర్తిగా విజయవంతంగా ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నేను 10 లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే 11 లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో యువతకు ఇటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, నెక్స్ట్ జరుగుతున్నటువంటి జరిగే అవకాశం కూడా లేదు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైరేవులు లేకుండా, లీకేజీలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్దతతోని ఇవాళ దేశంలోని యువతకు 11 లక్షల మందికి యువతకు పైగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇక్కడ నేను గాని ఇలా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని ఇద్దరం పాల్గొని ఇవాళ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ కష్టపడి చదువుకునే యువతకు ఒక విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఇక్కడ జరిగిన వేదిక ఏదో ఈవెంట్ కోసమో ఇప్పుడు ఫోటో సెషన్ కోసమో కాదు. ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి యువతకు ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు పొందిన యువత అందరూ కూడా వారిని ప్రోత్సహించినటువంటి కష్టపడి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడుస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అమలు చేసిందా? ఇలా 15 సంవత్సరాలు ఈ మూడో విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇస్తారంటారు, వీళ్ళు ఇస్తూనే ఉంటామంటారు. ఎంతమందికి ఇచ్చింది ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ నిరాశ పడొద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది సిట్టు విచారణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న కూడా విజ్ఞప్తి చేసిన. మీరు కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచిరా
అంటే వాంగ్మూలం కోసం పిలిచారా? కుంపలు ముంచిందే కేసీఆర్ కొడుకు, జనాన్ని కుంపలు ముంచిందే ఆయనే. మీరు ఆయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి ఆయన వాంగ్మూలం తీసుకుంటే ఇలా ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు ప్రజలకి ఆలోచించండి. ఇవాళ ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌరుషం లేదు, రోషం లేదు, రేషం లేదు. అరే మా రక్తం మసులుతుంది, మా పార్టీ నాయకులు మాది రక్తం మసులుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల కొంపలు ముంచిరు. ఇవాళ మీరు మీడియాలో ఉన్నారన్న, మీరు ఒకటే మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు, మీ భార్యలతోనూ మీ పిల్లలతోనూ మీ మేనేజ్మెంట్తో మాట్లాడారా? మీరు ఎవరన్నా మాట్లాడారా? కేసీఆర్ ప్రభుత్వంలో నార్మల్ కాల్ అనేది లేనేలేదు. అన్ని వాట్సాప్ కాలు, సిగ్నల్ కాలు, లేకుంటే ఫేస్ టైం. మామూలుగా భిక్షాటన అయిపోయిన భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్య ఫోన్ చేయాలని కూడా కేసీఆర్ ఫోన్ ఇంటుండే, అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నానని చెప్పుకున్నారు. అంటే టెక్నాలజీ పెంచింది పాపం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీ గల ఆఫీసర్లు, సిట్ అధికారులు, తన అధికారులు మాత్రం నిజాయితీ పరులు, వాళ్ళకి స్వేచ్ఛనిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసారు? ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు, లేదా మేము ఇది అడిగిన వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసినారు. ఇది జగబరైన సత్యం. నన్ను వాంగ్మూలం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా చేశారు, ఆధారాన్ని నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసిరు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేసిరా? ఒక అధికారిని అరెస్ట్ చేసిరా? వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఫామ్ హౌస్ కును ఏసీసీ భవన్ కు డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కోసం ఇవన్నీ తతంగం అంతా. ఒక సంఘటన జరిగినప్పుడు దాని దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా మారింది వీళ్ళకు. కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చూసి నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్యం పాలైపోయింది. ధన్యవాదాలు.